హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను బండి మీద దొరికే చాట్ ఉంటుంది కదండి, మనం తింటాం. ఆ చాట్ మనం ఇంట్లోనే తేలిగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక కప్పు బఠానీలు తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని తర్వాత రోజు పక్క రోజు నేను ఇలాగ శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను సన్నగా. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 2 వేసేసి కొంచెం పచ్చివాసన పోయిందాక వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పౌడరు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడరు, మళ్ళీ ఒక టీ స్పూన్ కారం, కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి బఠానీలు, అవి కూడా ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. బాగా మొత్తం వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ కలిసే వరకు కలిపేసుకొని, ఉప్పు చెప్పలేదు కదండి, ఉప్పు తగినంత వేసుకోండి. ఇప్పుడే ఎక్కువ వేసుకోమాకండి, ఒక టీ స్పూన్ వేసుకోండి చాలు. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం అవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి, ఉడకబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఇలాగా నేనైతే ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మొత్తం వాటర్ పోసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఒకసారి విజిల్ పెట్టేసుకోవాలి. బాగా ఉడికించేసుకోవాలన్నమాట మెత్తగా. ఉడికించిన తర్వాత ఇదిగోండి ఇలాగా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మనం ఒక 5-6 విజిల్స్ పైనే రావాలండి. బాగా నానితే 5-6 విజిల్స్లో అయిపోతుంది, లేదంటే ఒక 10 విజిల్స్ రావాలి కరెక్ట్గా. మనం ఇవి ఎక్కువ బాగా నానబెట్టుకోవాలండి. ఇలా ఇదిగోండి ఇప్పుడు విజిల్స్ అయిపోయి నేను తీసిన తర్వాత మూత తీసిన తర్వాత ఇదిగోండి ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. మనం బాగా కచ్చాపిచ్చిగా బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఇది మొత్తం. లేదంటే మీరు ఈజీ కావాలంటే సగం తీసి సగం పేస్ట్ పట్టేసుకోండి మిక్సీలో, సగం అలా ఉంచండి. 2 కలిపేసి తర్వాత ఇలా వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ సరిపోయిందిలో చూసుకొని మీరు ఇప్పుడు యాడ్ చేసుకోండి. అది నేనైతే సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను నేను. వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని మనం కొంచెం ఉడకనివ్వాలండి. మనం వాటర్ పోసాం కదా ఇప్పుడు, అవి కొంచెం చిక్కబడాలి. ఇది మరీ లూజ్గా ఉంటేనే బెటర్ అండి. కొంచెం చిక్కగా అయిపోతే మీకు ఆరిపోయిన తర్వాత చిక్కగా అయిపోతుంది. అందుకే కొంచెం లూజ్గానే ఉంచుకోండి. ఇదిగోండి అయిపోయింది చాటు. నేను దాని మీద టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీ అండి, అసలు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.